వివరాలకు వెళ్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు మంత్రి కొండా సురేఖ. భద్రాచలం శ్రీ శ్రీరామచంద్ర స్వామి వారి దేవస్థానం అర్చకులు, అధికారులు, సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఆహ్వానం అందించారు మంత్రి కొండా సురేఖ. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి సంబంధించి అవసరమైన భూసేకరణ, ఇతర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం. అవసరమైన భూసేకరణ, నిధులకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని అధికారులకు ఆదేశించారు సీఎం. తెలంగాణ ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ నిధులను దుర్వినియోగం చేస్తుందని పౌర సమాజం వ్యక్తం చేసిన ఆందోళనకు బీజేపీ మద్దతు తెలిపిందన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని ఇఫ్తార్ విందుల నిర్వహణ కోసం ఈ నిధులను వినియోగించడం బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఈ సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్, కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పౌర సమాజం అభిప్రాయాలను గౌరవించాలని, సంక్షేమ నిధులను లక్ష్యబద్ధంగా ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు సంక్షేమ నిధుల సరైన వినియోగానికి అనుకూలమని, అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నవేళ 70 కోట్ల నిధులను ఇఫ్తార్ కోసం ఖర్చు చేయడం అన్యాయమని బీజేపీ నేతలు అన్నారు. తెలంగాణ ఆర్థికంగా బలంగా ఉంటే అభివృద్ధికి అనేక ప్రాజెక్టులు చేపట్టొచ్చని, ముఖ్యమంత్రి స్వయంగా ఆర్థిక సంక్షోభాన్ని అంగీకరించిన సమయంలో ఈ విధమైన ఖర్చులు సమంజసం కావు అని తెలిపారు. 22 సంవత్సరాల అమ్మాయికి ఏదైతే దారుణ్యం జరిగింది, భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఇంతవరకు హోంశాఖ మంత్రి లేరు. ప్రతి జాగాలో ఎక్కడ చూస్తే తెలంగాణ ప్రాంతంలో మహిళల మీద సేఫ్టీ సురక్షితంగా లేక అందరూ ఆందోళన పడుతున్నారు. ఈ విషయాన్ని మేము ప్రతిపక్షంగా ఖచ్చితంగా అసెంబ్లీలో దానికి ప్రశ్న పెడతాం. అదేవిధంగా బండి సంజయ్ అన్న గారు చెప్పిన ప్రకారం ఈ అమ్మాయికి అన్ని విధాలుగా చికిత్స అందుపెట్టుకుని ఈ యశోద హాస్పిటల్ ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ మేము జాయిన్ చేశామో, మా సోదరుమణులు శిల్పారెడ్డి గారు చాలా దాని మీద కాన్సన్ట్రేషన్ తీసుకుంటుంది. ఇది ఒక మచ్చు తునక. మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకు పెంచిమీరిపోతున్నా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. వాళ్ళ ఇల్లు చక్కబెట్టుకోవడానికే వాళ్ళకి టైం సరిపోతున్నది. ఇక హోమ్ డిపార్ట్మెంట్ నడిపే తీరిక వాళ్ళకి ఎక్కడున్నది ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ సాక్షాత్తు హోమ్ డిపార్ట్మెంట్ కు ఒక మంత్రి లేడు. 15 నెలలు అయిపోయింది. పర్యవేక్షణ లేదు, భయం లేదు, భక్తి లేదు, ఎక్కడ జవాబుదారీతనం లేదు, లోపభూయిష్టంగా నడుస్తుంది అని చెప్పడానికి ఇది ఒక మచ్చు తునక. 22 ఏళ్ల అమ్మాయి మూవింగ్ ఎంఎంటీఎస్ ట్రైన్ లో ఆమె బలవంతం చేయబోయి ఆమె తప్పించుకొని రైలు పట్టాల మీద పడితే ఆ ట్రైన్ నుంచి దూకితే ఇవాళ గాయాల పాలైన అమ్మాయిని ఇవాళ గాంధీ ఆసుపత్రిలో చేర్చితే భారతీయ జనతా పార్టీ నాయకులు, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శిల్పారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ యశోద సికింద్రాబాద్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మెరుగైన వైద్య సేవల కోసం డాక్టర్లతో మాట్లాడడం జరిగింది. తన మాన ప్రాణాన్ని రక్షించుకోవడాన్ని ట్రైన్ నుంచి కిందికి దూకడం వలన ఆమెకు విపరీతంగా గాయాలైనవి. ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పిస్తే 24 గంటల వరకు కూడా ఆమెకు సరైనటువంటి వైద్యం దొరకలేదు. 22 సంవత్సరాల ఆడపిల్లకు అంత ఘోరమైనటువంటి వ్యవహారం జరిగితే ప్రభుత్వం వెంటనే స్పందించి కావలసినంత వైద్య సదుపాయాలు అందించి బాధితులను వెంటనే పట్టుకొని శిక్షించాల. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. భారతీయ జనతా పార్టీ మా మహిళా నాయకురాలు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారికి వార్త తెలిసిన వెంటనే ఆసుపత్రికి సందర్శించి జరిగిన విషయం మీద అంతా ఆరా తీసిన తర్వాత
మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారికి విషయం చెప్పిన తర్వాత ప్రభుత్వం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా వెంటనే బాధితురాలని ప్రైవేట్ ఆసుపత్రికి షిఫ్ట్ చేసి మెరుగైన వైద్యం మన తరపున అందిద్దాం. ఎండాకాలం మొదలైనా కూడా అంబర్పేటలోని జీహెచ్ఎంసీ స్విమ్మింగ్ పూల్ను అందుబాటులోకి తేకపోవడంతో ప్రజలు మండిపడుతున్నారు. అంబర్పేటలోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్ గత కొన్ని నెలలుగా ప్రజలకు ఉపయోగం లేకుండా ఉండటంతో చెత్తా చెదారం వేస్తూ వాహనాల పార్కింగ్ స్థలంగా వాడుకుంటున్నారని స్థానిక బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఎండాకాలం రాగానే స్విమ్మింగ్ పూల్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన జీహెచ్ఎంసీ ఆ దిశగా అడుగులు వేయకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని బీఆర్ఎస్ నాయకులు లింగారావు, సిద్ధార్థ పేర్కొన్నారు. స్విమ్మింగ్ పూల్ ప్రాంగణం పర్యవేక్షణ లేకపోవడంతో బయట వ్యక్తులు చెత్తా చెదారం వేయడంతో పాటు వాహనాల పార్కింగ్ స్థలంగా వాడుకుంటున్నారని అన్నారు. తక్షణమే దీనిపై అధికారులు స్పందించి స్విమ్మింగ్ పూల్ను వెంటనే తెరిచి ప్రజలకు అందుబాటులో తేవాలని కోరారు. ఒక బీసీ నాయకుడు దాని గురించి మళ్ళీ మా హనుమంతనంలో పట్టించుకొని మరి దీన్ని ఓపెన్ మైనంపల్లి వి హనుమంతన్న మంచి మంచి ప్రాజెక్టులు తెచ్చిండు. ఒక జ్యోతిరావు పులే తెచ్చిండు, ఒక స్విమ్మింగ్ పూల్ తెచ్చిండు. దానికి కనీసం పట్టించుకున్న నాయకులు లేరు. కనీసం పిల్లలకు ట్రైనింగ్ ఇస్తే ఏడైనా రేపు సముద్రంలో పడతారు, రేపు బెట్టింగ్ మన బాధ్యత. మరి ఇంతమంది జీతాలు తీసుకుంటారు. మరి మాకు సంఘమే కావాలి, అయితేనే వెళ్ళిపోతాం ఇడికెళ్ళి. ఆల్రెడీ 1 month లేట్ కదా. 1 month లేట్ అవుతుంది. ఆబ్వియస్లీ 1 month లేట్ అవుతుంది. సరే కదండి. అర్హులైన పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రభుత్వం కేటాయించాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. హయత్ నగర్లోని ఎంఆర్ఓ కార్యాలయం ముందు సిపిఐ నాయకులు రవీంద్రచారి ఆధ్వర్యంలో మహిళలతో కలిసి ధర్నా చేపట్టారు. అనంతరం ఎంఆర్ఓను కలిసి వినతిపత్రం అందించారు సిపిఐ నాయకులు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని, అదేవిధంగా రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజాపాలనలో తీసుకున్న అప్లికేషన్ల ఆధారంగా అర్హులను వెంటనే ప్రకటించాలని, భూమి ఉండి ఇల్లు కట్టుకోవాలనుకున్న పేద ప్రజలకు ఇస్తానన్న 5 లక్షల రూపాయలను వెంటనే ఇవ్వాలని, దానిని 8 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. పనులు దొరకక ఇవాళ చాలా ఆర్థికంగా నలిగి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులలో ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు నిజంగా ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం మీదకి వస్తే ఇవాళ 10 ఏళ్ళు గడిచిన 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి మోసం చేసింది. మరి ఇవాళ స్థలాలు ఇవ్వలేదు, ఇండ్లు ఇవ్వలేదు, ఇవాళ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు అని చెప్పేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారం మీద రావడం జరిగింది. వచ్చిన వెంటనే మరి కొన్ని అమలు చేసినారు. ఇవాళ మా పార్టీ మిత్రపక్షమైన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ 1.5 సంవత్సరాలు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇవాళ ప్రధానంగా హైదరాబాద్ లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద మీరు దృష్టి పెట్టండి. ప్రధానంగా ఇండ్ల సమస్య ప్రధానంగా ఉంది. అది ఇందిరమ్మ ఇండ్లు మీరు ప్రకటించిన విధంగా ఇవాళ కమిటీలు వేసినారు, వార్డు వైజ్గా ఇందిరమ్మ కమిటీలు వేసినారు. ఆ ఇందిరమ్మ కమిటీలు ఇచ్చినటువంటి లిస్టులు మరి ఇవాళ మీరు గ్రామ సభల ద్వారా స్వీకరించినటువంటి పేదల ద్వారా ఇవాళ వాళ్ళ యొక్క ఆ ఇబ్బందులను మీ పథకాలకు పెట్టుకునేటువంటి, అది గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఇవాళ ఆసరా పెన్షన్స్ 2000 నుంచి 4000 పెంచడం కావచ్చు, వాళ్ళ కరెంటు బిల్లుల విషయంలో 200 యూనిట్ల వరకు మరి వాళ్ళ ఇచ్చే ఫ్రీ కావచ్చు, అనేక వాళ్ళకున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు అన్ని విషయాల మీద పెట్టుకున్నారు. ఇంతవరకు
ఇంతవరకు దాని మీద అర్హులు ఎవరు అనేది తేల్చలేరు. అర్హులను ప్రకటించమని అధికారులను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అర్హులను ప్రకటించి ఎవరైతే నిరుపేదలు వాళ్ళ గత ప్రభుత్వంలో వాళ్ళ మరి పింకు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ గులాబీ కాని వాళ్ళకి జెండాలు మోసిన వాళ్లకు డబుల్ బెడ్రూమ్ కేటాయించినారు. ఇవాళ ఇక్కడనే పక్కనే ఉన్న పాపాయగూడలో ఇవాళ ఆ డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ హయాంలో కడితే వాటి ఎక్కడ చంద్రాయనగుట్ట, డబిరుపూర మరి వాళ్ళ ఓల్డ్ సిటీకి సంబంధించిన వాళ్ళకి ఇక్కడ ఇల్లు కేటాయిస్తారా? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వేల మంది నిరుపేదలు వాళ్ళ ఇళ్ళ అద్దెలు చెల్లించలేక కష్టాలు పడతా ఉంటే ఈ ఏళ్ల తరవాడి ప్రభుత్వం దరఖాస్తులు పెట్టుకొని మరి వాళ్ళ ఎప్పుడు ఎపిఎస్సీ ప్రభుత్వాలు ఎప్పుడు మాకు సాయం చేస్తారు, సొంత ఇంటి కళ నెరవేరుతుందని చెప్పేసి ఆశించి ఉన్నటువంటి ప్రజలను వాళ్ళ నోట్ల మట్టి కొట్టి ఎక్కడో ఉన్న వాళ్ళకి కేటాయించారు. వాళ్ళు ఇంతవరకు కూడా ఇవ్వలేదు. అన్నగారు చెప్పినట్టుగా ఈ ఎల్బీనగర్ నియోజకవర్గంలో సుమారుగా దాదాపు 3,50,000 మంది ఆ డబుల్ బెడ్రూమ్ల కోసం పేరు నమోదు చేసుకుని ఉన్నదని ప్రభుత్వ లిస్టు ప్రకారంగా ఉంది. దాంతో పాటుగా మొన్ననే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటింటి సర్వే జరిపి ఎవరైతే అర్హులు ఉందో వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పడం జరిగింది. దాని ద్వారా సర్వే కూడా జరిగింది. ఇప్పుడు అన్నగారు చెప్పినట్టుగా ఇప్పటిదాకా సర్వే పూర్తి వివరాలు రాలేదు. మేము సిపిఐ పార్టీగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ ఎల్బీనగర్ నియోజకవర్గంలో అనేక ప్రాంతాలలో డబుల్ బెడ్రూమ్లు నిర్మించి గత ప్రభుత్వం నిరుపయోగంగా పడి ఉన్నటువంటి ఇళ్లను మేము త్వరగతిన గుర్తించి వారికి అర్హులైనందు వారికి ఆ ఇల్లు కేటాయించాలనే ఏకైక లక్ష్యంతో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం అది అనుసరించకపోతే కాలయాపన చేసినట్లయితే మేమే కమ్యూనిస్టులుగా ఖచ్చితంగా తాళాలు పగలగొట్టి అర్హులైన వారందరూ కూడా డబుల్ బెడ్రూమ్లలో చేర్చే వరకు పోరాడతామని ఆ విధంగా అలాంటి కార్యక్రమం చేయకుండా ప్రభుత్వ అధికారులను ఇక్కడ ఉన్నటువంటి మండల రెవెన్యూ అధికారి అలాగే కలెక్టర్లు వాళ్ళందరినీ కూడా చొరవ తీసుకొని ఈ అర్హులైనందు వారికి డబుల్ బెడ్రూమ్లు ఎక్కడైతే ఖాళీగా ఉన్నాయో ఆ డబుల్ బెడ్రూమ్లు వారికి కేటాయించాలని చెప్పి ముఖ్యంగా సిపిఐ పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు చేపట్టి నెల రోజులు దాటినప్పటికీ ఆశించిన ఫలితం రాలేదు. ఇప్పటి వరకు ఒక మృతదేహాన్ని మాత్రమే వెలికి తీశారు. ఈ క్రమంలో ఎస్ఎల్బీసీ సహాయక చర్యలపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. సహాయక చర్యల నిరంతర పర్యవేక్షణ కోసం సీనియర్ ఐఏఎస్ అధికారి నియమించాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. సహాయక చర్యలు నిరంతరం కొనసాగేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. సహాయక చర్యలు త్వరగా జరిగేలా చూడాలని చెప్పారు. సహాయక చర్యలకు కేంద్రం నుంచి అవసరమైన అనుమతులను త్వరగా తీసుకోవాలని ఆదేశించారు. ప్రణాళికాబద్ధంగా సహాయక చర్యలను నిపుణుల సహాయంతో ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు. కేటీఆర్ తాను అంత మంచోడిని కాదని చెబుతున్నారని ఆది శ్రీనివాస్ అన్నారు. కేటీఆర్ నిజాన్ని ఒప్పుకున్నారని మేము మొదటి నుంచి చెబుతున్నది కూడా అదేనని అన్నారు. కేటీఆర్ మంచోడు కాదు ముంచటోడు అని అందరికీ తెలుసునని ఆరోపించారు. గతంలో రేవంత్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి కేటీఆర్కు వైట్ ఛాలెంజ్ విసిరారని చెప్పారు. డ్రగ్స్ టెస్ట్ కోసం గన్ పార్క్ వద్ద రేవంత్ రెడ్డి, విశ్వేశ్వరరెడ్డి 2 గంటల పాటు వెయిట్ చేసినా కేటీఆర్ రాలేదన్నారు. వైట్ ఛాలెంజ్కు కేటీఆర్ భయపడ్డారని, గన్ పార్క్కు రాకుండా పారిపోయారని విమర్శించారు. పరిపాలన పైన పట్టు రాలేదంటున్న కేటీఆర్ గారిని ఒకటి అడుగుతున్నా, ప్రజలు సంతోషంగా లేరు అనడానికి కారణాలు ఏంటి అని అడుగుతా ఉన్నా. ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన 3 రోజుల్లోనే మహాలక్ష్మి పథకంలో ఆడతల్లకు ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితంగా చేసినందుకు మాకు పట్టు రాలేదా అని అడుగుతా ఉన్నా. రైతులు మీలాగా పావులా కాకుండా 25 లక్షల పైచిలుకు కుటుంబాలకు 20,600 పైచిలుకు రుణమాఫీ చేసినందుకు మా పరిపాలనలో మాకు పట్టు రాలేదా, రైతులు సంతోషంగా లేరంటున్నాము. గృహజ్యోతిలో 200 యూనిట్లు ఉచితంగా గృహాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నందుకు మాకు పట్టు రాలేదా, ప్రజలు సంతోషంగా లేరని అడుగుతాను. ఈరోజు గ్యాస్ సిలిండరు 500కి ఇస్తామని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నందుకు మాకు పట్టు రాలేదా, ప్రజలు సంతోషంగా లేరని అడుగుతున్నాం. రైతులకు బోనస్ 1,206 కోట్లు సన్నవడ్లు పండించిన వాళ్ళకి ఇచ్చినందుకు ఆ రైతులు సంతోషంగా లేరా, లేదు మాకు పట్టు రాలేదా. ఈరోజు ఎందుకు పరిపాలనపై పట్టు రాలని చెప్పని పదే అంటున్న చెప్పిన మాట సందర్భంగా ఈరోజు ఎందుకు ప్రజలు సుఖంగా లేరనే మాట, ఎందుకు కోపంగా ఉన్న ప్రజలని చెప్పిన మాట అంటే
15 మాసాల క్రితం పదవిని వాళ్ళ పరిపాలనకు చర్మగీత పాడి ఈరోజు మాకు రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ పాలనకు అవకాశం ఇచ్చినందుకు అరే మాకు ప్రజలు పదవి నుంచి దించినని చెప్పిన కోపం మీకుంది తప్ప మీలో ఆ నలుగురికే తప్ప ఎవరికి ప్రభుత్వం పైన కోపం లేదన్నమాట సందర్భంగా చెప్తూ ఈరోజు ఆనాడు మీరు ఇచ్చినటువంటి బతుకమ్మ చీరలు గ్రామ పొలాల్లో బెదురుకు వాడుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ నిరసన చేపట్టారు. 2 లక్షల రూపాయల రుణమాఫీని పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి శాసనసభ సభ్యులు మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో నల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీ సమావేశానికి హాజరై నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని అమలు చేయకుండా మాట తప్పిందని సభలో నినాదాలు చేశారు. రుణమాఫీ బూటకం, కాంగ్రెస్ నాటకం, 2 లక్షల రుణమాఫీ అరకొర, కాంగ్రెస్ కొరకొర, 2 లక్షల రుణమాఫీపై మాట తప్పిన కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు న్యాయం చేయాలని, రుణమాఫీని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ పైన బంజారాహిల్స్ పిఎస్లో ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నాయకులు. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, గుల్ల శ్రీనివాస్, మన్నె గోవర్ధన్ రెడ్డి, వెల్దండి వెంకటేష్ బీఆర్ఎస్ నాయకులు బండిపై ఫిర్యాదు చేశారు. కేంద్ర మంత్రి హోదాలో ఉండి ఒక చిల్లర వ్యక్తి మాట్లాడినట్టు బండి సంజయ్ మాట్లాడుతున్నారని దాసోజు శ్రవణ్ అన్నారు. కేసీఆర్కు బీదర్లో నోట్ల ప్రింటింగ్ ప్రెస్ ఉందని బండి సంజయ్ అనడం వెనకాల ఎవరున్నారని ప్రశ్నించారు. కర్ణాటకలో బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి. అది తెలిస్తే అప్పుడే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి కదా, ఇప్పుడు నిందలు వేయడం ఏంటి అని బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే. బండి సంజయ్ గెలవడానికి రేవంత్ రెడ్డి సపోర్ట్ చేశారని, అందుకే రేవంత్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేయడానికి కేసీఆర్ పైన అసత్యాలను ప్రచారం చేస్తున్నారని తెలిపారు. విద్య లేకుండా ఒక రాజకీయ అజ్ఞాని లెక్క మాట్లాడుతూ చిల్లర మల్లరగా తెలంగాణ రాష్ట్ర ప్రదాత, తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఒక తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి ఒక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పైన ఇష్టం వచ్చినట్లుగా అడ్డమైనటువంటి ఒక ఆరోపణలు చేసి వారిని అబాసుపాలు చేయటమే కాకుండా తన మంత్రిత్వ శాఖను, తన మంత్రి పదవిని కూడా అబాసుపాలు చేస్తూ ఒక చిల్లరతనానికి వాళ్ళ బండి సంజయ్ గారు పాల్పడ్డారు. వారు మాట్లాడిన మాటలు నాట్ ఓన్లీ డిఫమేటరీ, డిరగేటరీ, బట్ ఆల్సో డీమీనింగ్ ద కాన్స్టిట్యూషన్, డీమీనింగ్ ద డెమోక్రసీ. కాబట్టి వారిపైన క్రిమినల్ చర్యలు చేపట్టాలా అని చెప్పని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకులమంతా కలిసి ఈరోజు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో వారిపైన కంప్లైంట్ చేయటం అయింది. వాడెవడో పోలీస్ ఆఫీసర్ ఆయనకెప్పుడో కలిసి, బండి సంజయ్ కలిసి, కేసీఆర్ గారు బీదర్లో దొంగ నోట్ల ముద్రణ చేసేటువంటి ఒక ప్రింటింగ్ ప్రెస్ను బీదర్లో నడుపుతూ ఉన్నారు. ఆ డబ్బుతోటే తెలంగాణ ఉద్యమాన్ని నడిపినారు. ఆ డబ్బుతోటే 2023 ఎన్నికల్లో ఓటర్లకు పంచినారు అని చెప్పని చిల్లర మల్లరగా బండి సంజయ్ గారు మాట్లాడటమైంది. నేను తెలంగాణ సమాజానికి చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 7 సార్లు శాసనసభ్యుడు, 3 సార్లు పార్లమెంటు సభ్యుడు, ఒక డిప్యూటీ స్పీకర్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు, తర్వాత కేంద్ర మంత్రిగా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అద్భుతమైనటువంటి ఒక రీతిలో 14 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో పనిచేసి వచ్చిన తెలంగాణను బాధ్యతాయుతంగా 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా నిలబడి నిర్దిష్టమైనటువంటి అభివృద్ధిని సాధించినట్టు ఒక మహానాయకుడిని పట్టుకొని నిరాధారమైనటువంటి ఒక అడ్డమైనటువంటి ఒక ఆరోపణలు బండి సంజయ్ గారు చేయటం న్యాయమా? ఒక్కసారి నేను తెలంగాణ సమాజాన్ని దయచేసి ఆలోచించాలని చెప్పని కోరుతా ఉన్నాను. ఉమ్మడి నల్గొండ జిల్లా రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలను బీజేపీ నాయకులు పరిశీలించారు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించకుండా
డీలిమిటేషన్ పేరుతో రేవంత్ రెడ్డి యాత్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కరెంటు సమస్యలతో ఎండిపోయిన రైతు కుటుంబాలకు ఎకరానికి 30,000 రూపాయల చొప్పున రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రధానమంత్రి సఫల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయాలని కోరారు. రైతు భరోసా పథకం ద్వారా ప్రతి ఎకరానికి 12,000 రూపాయలు అందజేస్తామని, నేటికి రైతులకు అందకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని తెలిపారు. భద్రకాళి సమేత వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని ఆలయంలో ఎమ్మెల్యే గుణం మహిపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ, పాలకవర్గం, దేవస్థానం పురోహితులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. గత 10 సంవత్సరాల కాలంలో దేవాలయం అభివృద్ధికి తన వంతు సహకారం అందజేశారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. భవిష్యత్తులోనూ ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కోరారు. అందరికీ నమస్కారం. పటాన్చెరు నియోజకవర్గమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే బొంతపల్లి ఉమ్మడాల మండలంలో బొంతపల్లి గ్రామంలో మల్లికార్జున స్వామి ఆలయము, వీరభద్ర స్వామి ఆలయము, పేరుగాంచిన ఆలయము, పురాతన ఆలయము. ప్రతి సంవత్సరము రంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుపుతూ ఉంటారు. అందులో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. మమ్మల్ని స్వాగతించిన వారందరికీ నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ఈరోజు కళ్యాణం రోజున మేము రావడం, మనము మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని ఆ స్వామివారిని కోరుకోవడం జరిగింది. వచ్చే నెల ఏప్రిల్ 6న శ్రీరామనవమి శోభాయాత్ర ఘనంగా నిర్వహించుకున్నామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే బైక్పై రోడ్ రూట్ను పరిశీలించారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, బీజేపీ కార్యకర్తలు, కార్పొరేటర్లు ఇన్స్పెక్షన్లో పాల్గొన్నారు. రోడ్ మ్యాప్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్యాచ్ వర్క్స్, ట్రీ కట్టింగ్, లైట్లు అన్నీ మంచిగా చేయాలని మున్సిపల్ అధికారులకు రాజాసింగ్ సూచించారు. ప్రతి సంవత్సరం పోలీసుల వల్లనే ఇబ్బంది అవుతుందని, పోలీసులు కార్యకర్తలపై దాడులు జరపకుండా చూడాలని తెలిపారు. 6 ఏప్రిల్కి శ్రీరామనవమి శోభయాత్ర చాలా వైభవంగా ప్రారంభం చేయడానికి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఆల్రెడీ ఒక మీటింగ్ ఆకాశపురి హనుమాన్ మందిర్లో జరిగింది. అదే మీటింగ్లో నెక్స్ట్ మున్సిపల్ వర్క్ కానీ, ఎలక్ట్రికల్ వర్క్ కానీ, ట్రీ కటింగ్ కానీ, ప్యాచ్ వర్క్ కానీ, మన క్లీనింగ్ గురించి చర్చ జరిగింది. ఇవాళ ఇది లాస్ట్ మీటింగ్ అండి. దాని తర్వాత మీటింగ్ పెట్టే అట్లాంటి టైం కూడా ఉండవు. కానీ ఇవాళ మొత్తం ఆకాశపురి హనుమాన్ మందిర్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు మొత్తము రోడ్ ఇన్స్పెక్షన్ కార్యక్రమం జరిగింది. దాంట్లో అన్ని ఆఫీసర్లు వచ్చినారు. వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మా కార్పొరేటర్ వచ్చినారు, పార్టీ కార్యకర్తలు కూడా వచ్చినారు. అందరు కూడా అబ్జర్వేషన్ చేసేది ఒకటి, ఎక్కువ శాతము రోడ్లో గుంతలు, పైన వైర్లు, ఇదే ఎక్కువ కనబడింది. ట్రీ కటింగ్ వరకు దాదాపు జరిగిపోయింది. ఇంకా కూడా ఎక్కడెక్కడ ట్రీ కటింగ్ చేయాలి అది కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్నారు. ఇప్పుడు జోనల్ కమిషనర్ గారికి నేను ఒక వారం ముందే కాల్ చేసిన, సరే ఇట్లా ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి, చాలా వైభవంగా శోభయాత్ర వెళ్తుంది, లాక్స్ ఆఫ్ రామ భక్తులు ఈ శోభయాత్రలో పాల్గొంటారు, ఎట్లాంటి కూడా ఇబ్బంది రాకుండా కొద్దిగా చూడాలి, మాకు ప్యాచ్ వర్కే ఉన్నది, అది మీరు ఎట్లైనా ఫిలప్ చేయాలంటే జోనల్ గారు అన్నారు, మేము వితౌట్ టెండర్ ఇమీడియట్ గా అయితే పని స్టార్ట్ చేస్తాము, దాని తర్వాత ఆ టెండర్ ప్రాసెస్ ఏంది అది మేము చూసుకుంటామని జోనల్ గారు హామీ ఇస్తున్నారు. అది హామీ ఎక్కడి వరకు అది పూర్తవుతుంది కొద్ది డీసీ గారు చూడాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మనకు ఎక్కువ శాతం ఇప్పుడు మా జాంబా కార్పొరేటర్ గారు అన్నారు, శంకరన్న గారు అన్నారు, మా కృష్ణ గారు అన్నారు, ఎక్కువ జనాలు వస్తే వాళ్ళకి కొద్దిగా టాయిలెట్స్ గురించి కొద్ది ప్రాబ్లం జరుగుతుంది. ఇప్పుడు జాంబాగ్లో ఒక ఏరియా అన్నారు, వాళ్ళ ఎస్టేట్ ముందే కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది. అట్లాంటి కొన్ని మనము చిన్న మొబైల్ టాయిలెట్స్ కొద్ది ఎక్కువ పెడితే చాలా బాగుంటుంది. అది మీరు ఎట్లయినా శాంక్షన్ తీసుకోండి. ఎక్కడైనా మీకు ఇబ్బంది అయితే కొద్ది మాకు అప్డేట్ చేయండి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రైల్వే ఎస్పీ చందన దీప్తికి ఫోన్ చేశారు. ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచార యత్నం ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవిత రైల్లో యువతిపై అత్యాచార యత్నం ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన ఆమె
తనను రక్షించుకునేందుకు రైలు నుండి దూకిన యువతి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని రైల్వే ఎస్పీని ఆరా తీశారు. ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచార యత్నం ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని, బాధిత యువతికి ప్రభుత్వం అండగా నిలవడంతో పాటు మెరుగైన వైద్యం అందించాలని కవిత కోరారు. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయని, మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. అలాగే రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు అనడానికి ఇలాంటి ఘటనలే నిదర్శనమని అన్నారు. మహిళల భద్రత పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించాలని కవిత డిమాండ్ చేశారు. సీతాఫల్ మండి డివిజన్ కార్పొరేటర్ శ్యామల హేమ అధికారులతో కలిసి డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. మేడిబావిలోని పలు ప్రాంతాల్లో మంచినీరు రావడం లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె ఆ ప్రాంతంలో పరిశీలించారు, సమస్య అడిగి తెలుసుకున్నారు. వెంటనే సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం బ్రాహ్మణ బస్తీ, కింది బస్తీ, రామాలయ వీధి ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని ఫిర్యాదులు అందాయి. వాటర్ వర్క్స్ మేనేజర్ కుషాల్తో కలిసి క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి పరిష్కరించే దిశగా పనిచేయాలన్నారు. ఎండాకాలం దృష్టిలో పెట్టుకుని నీటి కొరత లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జూబ్లీహిల్స్లోని శ్రీధర్ రావు కుమారుడు అభిశ్రీ 7వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 60 లక్షల విలువ చేసే మినీ కూపర్ కారును బహుమానంగా అందించారు. రెడ్ కార్పెట్తో ఉన్నతాధికారులు, టాలీవుడ్ ప్రముఖులు పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక స్పీకర్ కథీర్, ఎమ్మెల్యేలు దోతి మాధవరెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి, అనిల్ రెడ్డి, వీర్యసం, బీలా ఎలయ్య, నాగరాజు, యశస్విని రెడ్డి, కౌశిక్ రెడ్డి, పాడి, రామచంద్ర నాయర్, మదన్ మోహన్, ఎంపీలు బలరాం నాయక్, ఈటెల రాజేందర్, చామల కిరణ్, రాజ్యసభ సభ్యులు గాయత్రి రవి, సినీ ప్రముఖులు జీవిత రాజశేఖర్, కేథరిన్ థ్రెస్సా, లహరి సేరి తదితరులు పాల్గొన్నారు.